హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇందులో నర్సింగ్ ఆఫీసర్తో పాటు వివిధ రకాలైనటువంటి స్టోర్ కీపర్ కానీ, అలాగే రేడియోగ్రఫర్ కానీ, ఇలా మెడికల్ సోషల్ వర్కరు, టెక్నీషియన్ ఎండోస్కోపీ, టెక్నీషియన్ మెడిసిన్ అని చెప్పేసి ఇలా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ అండ్ అలాగే ఎస్ఎస్సితో నుంచి మనకు బీఎస్సీ నర్సింగ్ మరియు జీఎన్ఎం పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. నేను మొత్తం కూడా వివరిస్తా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే విషయం కూడా నేను తెలియజేస్తా. కాబట్టి అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం కూడా మనకు 105 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇందులో చూసినట్టయితే అన్రిజర్వ్డ్ 30 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీలో 30, అలాగే ఓబీసీ వాళ్ళకు 47, అలాగే ఎస్సీ వాళ్ళకి 17, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ కోట కింద 9 ఉద్యోగాలు, మొత్తం కూడా మనకి 105 ఉద్యోగాల ఖాళీలకై ఈ యొక్క నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. మళ్ళీ శాలరీ విషయాన్ని చూసుకున్నట్టయితే మనకి దాదాపుగా లెవెల్ 7 అంటే లెవెల్ 7 కింద మనకి దాదాపు 60,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మరి నర్సింగ్ ఆఫీసర్కి బీఎస్సీ నర్సింగ్, ఓకే, ఇందులో మనకు బీఎస్సీ పోస్ట్ నర్సింగ్ లేదా బీఎస్సీ నార్మల్ నర్సింగ్ చేసి ఉండి మీకు నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే జీఎన్ఎం పాస్ అయిన వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఏది 50 బెడ్డెడ్ హాస్పిటల్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండి మీకు కూడా అంటే నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 30 years వరకు అయితే మనకు ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 30+ ఏజ్ రిలాక్సేషన్ కలిపి ఒక 35 నుంచి 40 years వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసినట్లయితే స్టోర్ కీపర్ ఉద్యోగాలు. ఇవి మనకు 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇందులో ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి, ఓబీసీకి 1 ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి, బ్యాచులర్ డిగ్రీ ఏదైనా సరే మీరు బ్యాచులర్ డిగ్రీ పాస్ అయి ఉన్నా, లేదంటే డిగ్రీ ఈక్వలెంట్ డిప్లొమా చేసి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6 కింద అయితే జీతం ఇస్తారు. లెవెల్ 6 కింద అంటే మనకి దాదాపుగా 40,000 వరకు అయితే వస్తుంది శాలరీ, పర్ మంత్ శాలరీ. ఇక ఏజ్ సేమ్ అన్నిటికండి 30 సంవత్సరాలు ఉంది. అలాగే వాటితో పాటుగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, నేను ఇంతకుముందు చెప్పాను కదా, అదేవిధంగా అన్ని ఉద్యోగాలకి వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి రేడియోగ్రఫర్ ఉద్యోగాలు. ఇవి కూడా 3 ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీలో 2, ఎస్సీకి 1 అయితే ఉంది. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీఎస్సీలో అంటే రేడియోగ్రఫీలో బీఎస్సీ చేసి ఉన్న వాళ్ళైనా సరే, లేదంటే ఎక్స్రే, ఓకే, మెడికల్ టెక్నాలజీ ఎక్స్రే, బీఎస్సీ ఎక్స్రే టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మెడికల్ సోషల్ వర్కర్ ఉద్యోగాలు, ఇది ఎస్సీ కేటగిరీకి 1 అయితే ఉంది వేకెన్సీ. ఇక లెవెల్ 6 కింద అంటే మనకు ఇంతకుముందు చెప్పే కింద 40,000 అయితే ఉంటుంది పర్ మంత్ శాలరీ. ఇక ఇందులో మనకి చూడండి మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. సో మెడికల్ సోషల్ వర్కర్లో మనకు సోషల్ వర్క్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో మనం మాస్టర్స్ అంటే పీజీ చేసి ఉన్న వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక 1 year మనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు టెక్నీషియన్ ఎండోస్కోపీ లేదా కొలనోస్కోపీ టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే మనకు 2 అయితే ఖాళీగా ఉన్నాయి. అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్నాయండి. వీటికి ఎవరైనా సరే మీరు అర్హులే అన్నమాట. ఇక మనకు ఇంటర్లో సైన్స్ గ్రూప్ చేసి ఉండి బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది అనమాట. ఇందులో ఈ ఎండోస్కోపీ లేదా కొలనోస్కోపీ టెక్నీషియన్గా మీరు ఒక 3 years ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 6వది టెక్నీషియన్ ఉద్యోగాలు, ఓకే, న్యూక్లియర్ మెడిసిన్ ఉద్యోగాలు మనకు 4 ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీ 3 ఉన్నాయి. అలాగే ఓబీసీకి వచ్చేసి 1 అయితే వేకెన్సీ ఉంది. ఇక లెవెల్ 6 కింద జీతం అయితే చెల్లిస్తున్నారు. ఇక్కడ చూడండి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ చేసిన వాళ్ళు, లేదంటే మనకి ఏదైనా సరే అంటే బీఎస్సీ మనకు డిప్లొమా అనమాట. సో మెడికల్ రేడియేషన్ అండ్ టెక్నిక్స్లో డిప్లొమా చేసి ఉన్న వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి హెల్త్ ఇన్స్పెక్టర్, ఇవి ఒక పోస్ట్ ఉంది, అది ఓపెన్ కేటగిరీలో అయితే ఇవ్వడం జరిగింది.
ఈ హెల్త్ ఇన్స్పెక్టర్‌కి బీఏ లేదా బీఎస్సీ చేసిన వాళ్ళు మీరు అర్హులనమాట అప్లై చేసుకోవడానికి. లేదంటే ఇక్కడ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ రికగ్నైజ్డ్ బై నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు ఏదైతే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్‌లో. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అకౌంట్ ఆఫీసర్ ఇది ఒక వేకెన్సీ ఉంది. ఇది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది. సో వీటికి ఏదైనా సరే మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళకి లెవెల్ 6 కింద శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఎవరైనా సరే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులన్నమాట ఈ ఉద్యోగానికి. ఇక ఫార్మసిస్ట్ ఉద్యోగాలు చూసుకున్నట్టయితే ఎస్టీకి అయితే ఒక వేకెన్సీ ఉంది. సో ఇందులో మనకి డి ఫార్మా లేదా ఫార్మా డి చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అర్హులేనమాట అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎస్టీకి అయితే ఒకటి ఉంది. సో ఇక్కడ వీళ్ళకి రేడియాలజీ టెక్నిక్స్‌లో బీఎస్సీ చేసిన వాళ్ళు, అలాగే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే 12థ్‌లో సైన్స్ పాస్ అయ్యి ఉండి, అంటే ఇంటర్‌లో సైన్స్ గ్రూప్ ఉండి అలాగే రేడియాలజీ టెక్నిక్స్‌లో మీరు డిప్లొమా చేసి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈసీజీ టెక్నీషియన్ ఇది ఎస్టీకి అయితే ఒకటి ఉంది. ఇక మనకు చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్‌లో మీరు డిప్లొమా చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఫిజిక్స్‌లో మీకు బీఎస్సీలో ఫిజిక్స్ ఉండి బీఎస్సీ చేసిన వాళ్ళు ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 13th వన్ మనం చూసుకున్నట్టయితే శానిటరీ ఇన్స్పెక్టర్. ఇవి 2 ఉద్యోగాలను, ఒకటి ఓపెన్ కేటగిరీ, ఒకటి ఎస్టీకి అయితే ఉంది. సో వీటికి మీరు ఏదైనా సరే 10వ తరగతి పాస్ అయ్యి ఉండి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెక్యూరిటీ గార్డ్ ఇవి ఓపెన్ కేటగిరీలో ఒకటైతే ఉంది. వీటికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అండి. మీరు ఎస్ఎస్సీ పాస్ అయ్యి ఉంటే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు మొత్తం కూడా 17 ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు రికార్డ్ క్లర్క్ ఇది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఒకటైతే ఉంది. సో వీటికి 12th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ దాంతో పాటుగా ఒక 35 వర్డ్స్ పర్ మినిట్స్ ఇంగ్లీష్ వర్డ్స్ మీరు టైపింగ్ చేసి ఉండాలి. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక డ్రైవర్ గ్రేడ్ 3 కింద అయితే చేస్తున్నారు. ఇక ఇది కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఒకటైతే ఉంది ఖాళీగా. సో మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మీరు 8th క్లాస్ పాస్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక లాస్ట్ వన్ వచ్చేసి మనకి డార్క్ రూమ్ అసిస్టెంట్. ఇందులో ఈడబ్ల్యూఎస్‌కు అయితే ఒకటైతే ఉంది, ఒకటే వేకెన్సీ ఉంది. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డార్క్ రూమ్ అసిస్టెంట్‌కి మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏదైనా సరే మీరు ఎస్ఎస్సీ లేదంటే దానికి సంబంధించినటువంటి డిప్లొమా పాస్ అయ్యి ఉన్న మీరు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు కాస్త అప్లికేషన్ ఫీజు అయితే ఉందండి. ఇక్కడ ఓబీసీ మరియు జనరల్ కేటగిరీ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. లేదు మీ కేటగిరీ వైజ్‌గా అంటే ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద మీరు అప్లై చేయాలనుకుంటే రూ. 250 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక డిజబిలిటీస్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. మీరు ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఒకసారి మనం అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ మనకు రిటర్న్ రావడం అనేది ఉండదని వాళ్ళు ముందే తెలియజేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం చూడండి, ఇది మొత్తం కూడా మనం ఆన్లైన్‌లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్‌లో అప్లికేషన్‌కి మనము అప్లికేషన్ అయితే చేస్తున్నాము. కేవలం 99 రూపీస్‌కే మీకు మేము అందిస్తున్నాము. ఆన్లైన్‌లో అప్లై చేస్తున్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ నెంబర్ ఉందో 9603966950 నెంబర్‌కి మీరు వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు అప్లై చేసి మళ్ళీ అదే వాట్సాప్ ద్వారా మీకు అప్లికేషన్ పీడిఎఫ్ పంపించిన తర్వాత జస్ట్ మాకు కేవలం 99 రూపీస్ మీరు పే చేయవలసి ఉంటుందన్నమాట. అంటే 99 రూపాయలకు మీకు మేము ఆన్లైన్‌లో అప్లై చేసి ఇస్తాము ఈ ఉద్యోగాలకి. ఇదే కాదు ఏ ఉద్యోగాలకైనా సరే కేవలం 99 రూపీస్‌కే మీకు ఆన్లైన్ సర్వీసెస్ అయితే మేము అందిస్తున్నామండి. సో ఇది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చ్ 22, 2025 నుంచి ఏప్రిల్ 20, 2025 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా మరి ఏప్రిల్ 20 వరకు ఉందని చెప్పేసి మీరు
నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే అప్పటి వరకు మనకు సైట్ కూడా బిజీ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వెంబడే అప్లికేషన్ చేసుకోవడానికైతే రెడీగా అయితే ఉండండి. ఈ పీడిఎఫ్‌ని మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్‌లో అయితే ఆల్రెడీ సెండ్ చేశాను నేను. మీరు ఇంకా పర్టిక్యులర్‌గా కావాలనుకుంటే మన గ్రూప్‌లో ఆ యొక్క గ్రూప్స్ లింక్‌ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టాను. పిన్ చేసి కూడా పెట్టాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మన గ్రూప్‌లోకి వెళ్ళి ఈ యొక్క పీడిఎఫ్‌ని అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చేసుకొని చూసుకోవచ్చు. లేదంటే అప్లికేషన్ లింక్ కూడా నేను పోస్ట్ చేశాను. సో ఆ యొక్క గ్రూప్‌లలోనే ఉంది. ఆ యొక్క అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఓన్‌గా కూడా ట్రై చేయండి. మేము కూడా ఇక్కడ అప్లై అయితే చేస్తున్నాము. ట్రై చేయండి. రాకపోతే మాకు కన్సల్ట్ అవ్వండి. మీ ఉద్యోగాలు గానీ, ఇంకేమైనా వర్క్ చేస్తూ ఉన్నప్పటికిని మాకు కాంటాక్ట్ అవ్వండి. మీ పని మీరు చేసుకుంటూనే ఉండండి. మేము మీకు అప్లై అయితే చేసిస్తామనమాట. కేవలం 99 రూపీస్‌కే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడి నుంచి ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తా. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం. అలాగే మన గ్రూప్‌లలో అయితే ఇంకెవరైనా జాయిన్ అయ్యి ఉండకపోతే ఖచ్చితంగా జాయిన్ అయితే ఉండండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల పీడిఎఫ్స్ కానీ, అలాగే అప్లికేషన్ లింకులు గానీ మనం ఆ గ్రూప్‌లలో పోస్ట్ చేస్తూ ఉంటామనమాట. సో ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.